దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. 2025-26 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్కు సంబంధించి 14 రకాల పంటలకు కనీస మద్దతు ధరను పెంచుతూ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. పెంచిన ధరల ప్రకారం సాధారణ రకం వరి ధాన్యం కనీస మద్దతు ధర క్వింటాల్కు 69 పెరిగి 2369కి చేరింది. అదేవిధంగా ఏ గ్రేడ్ రకం వరి ధాన్యం ధర క్వింటాల్కు 2389గా నిర్ధారించారు. ఈసారి అత్యధికంగా నైజర్ సీడ్ ఎంఎస్పి క్వింటాల్కు 820 పెరిగింది. ఆ తర్వాతి స్థానంలో రాగి 596, పత్తి 589, నువ్వులు 579 ఉన్నాయి. మొక్కజొన్న ఎంఎస్పి 2225 నుంచి 2400కు పెరిగింది. నూనె గింజల విషయానికొస్తే వేరుశనగపై 480, పొద్దుతిరుగుడు విత్తనాలపై 441, సోయాబీన్ పై 436 చొప్పున మద్దతు ధరను పెంచారు. పప్పు ధాన్యాలలో కంది మద్దతు ధర 450, పెసరపప్పు 86కు పెరగా మినుములకు 400 అదనంగా లభించనుంది. రైతుల ఆదాయాన్ని పెంచడం, వ్యవసాయ రంగంలో ఇబ్బందులు తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకుందని తెలుస్తోంది.